ఒక్కటి మాత్రం యథార్థం. నడిచి వచ్చినవాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసుగా వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కదిలొచ్చారు పురాణం ప్రకారం. కానీ ఉన్నది మాత్రం పరబ్రహ్మస్వరూపంగా ఉన్నారు. అందుకని ఏకబేరమూర్తి అయి ఉన్నారు. పరమాచార్యుల వారు చెప్తూ ఉండేవారు, వెంకటేశ్వరుడంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. నువ్వు ఈ కంటితో కలియుగంలో పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే నీ అదృష్టము పండితే వెంకటేశ్వర దర్శనం చెయ్యగలవనేవారు. అందుకే ఇప్పటికీ ఆయనకి అభిషేకం అయితే ఒంటికి చెమట పడుతుందంటారు. మేల్ఛాట్ వస్త్రాలతో ఒత్తుతారు ఆయన శరీరాన్ని. ఇప్పటికీ పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు ఆ వైకుంఠ ద్వారం వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైతే, నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు. వారికి ఒకసారి వెంకటాచలం వెడుతుంటే చెప్పాను, వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కనుక వారు తిన్నగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రత్యేక దర్శనం చేయడంలో మేల్ఛాట్ వస్త్రాన్ని వాసన చూసి వచ్చి చెప్పారు నాకు. కోటేశ్వరరావు మేల్ఛాట్ వస్త్రం వాసన చూశాను. వెంకటాచలపతికి బట్ట ఎలా కడతారో ఆ అలంకారం ఎంత కష్టమో అసలు నిజంగా మీరు చూడాలంటే గోవిందరాజస్వామి వారి గుడి పక్కన ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. మీరు ఈ మాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. పెద్ద లంగోటా కడతారు లోపల. శుక్రవారం నాడు ఇవాళ ఉదయమే ఆయనకి అభిషేకం. ఆ లంగోటా ఒక్కదాంతోనే నిలబడతారు. ఆ నిలబడినప్పుడే మహానుభావులకి వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటే ఆయనకి అభిషేకం జరుగుతూ ఉంటే మరి అదెంత భక్తో. కర్ణాటక ప్రభుత్వం 2 పునుగు పిల్లులు ఇచ్చింది పరమాత్మకి. ఆ పునుగు పిల్లులు గురువారం నాడు పునుగు పెడతాయి. ఆ పునుగు కట్టుకొస్తారు. ఆకాశగంగలోంచి నీళ్లు పట్టుకొస్తారు. జియంగారులు వస్తారు. వాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తగలకుండా నోటికి కూడా అడ్డంగా పట్టం కట్టుకుంటారు. కట్టుకుని వెండి నిచ్చెనలు ఎక్కుతారు. ఒక పక్క నుంచి శ్రీ సూక్తం జరుగుతుంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటుంటారు. ఒక పక్క నుంచి వేదమంత్రాలతోటి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఒక పక్క నుంచి అంటుంటారు. శుక్రవారం తెల్లవారుజామున మీకు టిక్కెట్ అక్కర్లేదు. మీరు బయటికి వచ్చి ఆ మైక్రోఫోన్స్ లోంచి వచ్చేటటువంటి అభిషేక మంత్రాలు వింటూ ఒక్కసారి కూర్చోండి. జీవితంలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నాడు ఉదయం జరిగేటటువంటి పూరాభిషేకాన్ని మీరు దర్శనం చేశారా? మీకు పరమ యథార్థమైన విషయం చెప్తున్నాను. ఎందరో పెద్దలు అనుభవించారు. కళ్ళు నులుముకుని చూసినా సరే మీకు ఇలవేల్పెవరో వాళ్ళు కనపడతారు ఆయన. ఎందుకని? ఆయన పరమాత్మ స్వరూపం. మీ మనస్సు ఎలా రమిస్తోందో అలా కనపడతాడు ఆయన. మిమ్మల్ని ఆనందంలో నిలపడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం. అలా కనపడతాడు. అందుకే అమాయకులై పాడలేదు. శివరూపమీ వంచు నమ్ముదురు కొందరు, విష్ణురూపుడ వంచు అందురింకొందరు అని. అమ్మవారిగా నిన్ను ఆరాధింతురు కొందరు, 3 మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువేంకటాచలాధీశ అని పాడబడారు ఘంటసాల గారు మహానుభావుడు. కానీ అందులో చాలా తత్వ విచారం చేశారు. నిజంగా వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే. అటువంటి స్వామి మనకి కూతవేటు దూరంలో ఒక్క రాత్రి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి ఆ క్షేత్రంలో ఉండేటటువంటి అంత దగ్గరలో ఉండడం ఎన్ని జన్మల పుణ్యం నిజంగా మనది. అటువంటి వెంకటాచలపతి పైన ఎటువంటి తీర్థాలున్నాయో కిందట తుల్యమైన తీర్థం ఒకటి ఉంది. అదే తిరుచానూరు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పద్మసరోవరం. ఆ పద్మసరోవరం సామాన్యమైన సరోవరం కాదు. ఆ సరోవరంలో ఎవరైనా ఒక్కసారి స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా వాళ్ళకి ఉన్న సమస్త గ్రహబాధల నుంచి తీస్తా అన్నారు. నాకు సభాముఖంగా ఏవి చెప్పచ్చో ఏవి చెప్పకూడదో అని నేను కొంత తొట్టుపాటుకు గురవుతున్నాను. కానీ పురాణంలో ఏం రాశారో తెలుసా అండి? ఎవరికైనా ఉద్యోగం పోతే, భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేకపోతే తిరుచానూరు వెళ్ళిపోయి 40 రోజులు పద్మసరోవరంలో స్నానం చేసి రోజు అమ్మవారి దర్శనం చేస్తే వాడు పోగొట్టుకున్న వైభవాన్ని 41వ రోజున పొందేస్తాడని రాశారు. అంత గొప్ప సరోవరం అమ్మవారు ప్రమాణం చేసింది. అమ్మవారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నేరడి కోపం వచ్చి, నిజంగా తల్లికి కోపం వస్తుందా? మిషబెట్టింది మన ఉద్ధరించడానికి. కొల్హాపురం వచ్చింది తల్లి. ఆవిడ ఎక్కడుండదు, ఎప్పుడూ అయ్యవారితోనే ఉంటుంది. కానీ ఏకబేరమూర్తిగా వెలియాలి స్వామి. అందుకని అక్కడ వెలిసింది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో. వస్తే అశరీరవాణి వాక్కు విని పద్మపురాణం ప్రకారం అయితే శ్రీనివాసుడు 14 సంవత్సరములు తపించాడు. అమ్మవారు రావడం కోసమని స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో తవ్వినటువంటి తటాకం అది. తన గదాదండంతో తవ్వి అమ్మవారు ఆవిర్భవించడం కోసం 3 పూట్ల సహస్ర సువర్ణ కమలములతో అమ్మవారికి అర్చన చేశారు. చేసి సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి వాయుదేవుడి చేత సువర్ణ కమలములను తెప్పించారు.
తెప్పించి ఆ కమలములన్నింటినీ కూడా పద్మసరోవరం నిండా నింపి, కమలం ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుని ఉండాలంటే ఎదురుగుండా సూర్యుడు ప్రకాశిస్తూ కిరణాలు పడాలి. అందుకని శ్రీనివాసుడు చేసినటువంటి గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి పద్మసరోవరానికి ఎదురుగుండా ప్రతిష్ఠ చేశారు. ఆయన పాదాల దగ్గర కూర్చునే తపస్సు చేశారు. సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవచ్చు. ఆనంద నిలయం లోపలికి మేము వెళ్ళలేకపోతున్నామని మనం ఏం బెంగబెట్టుకోక్కర్లేదు. ఆయన కూర్చున్న చోట మనం కూర్చోవచ్చు. సూర్యనారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పటికీ ఉంది సూర్యనారాయణమూర్తి గుడి. పెద్ద మూర్తి నిలబడి ఉంటారు. ఆయనకి అభిముఖంగా ఉంటుంది పద్మసరోవరం. ఆ పద్మసరోవరంలో 14 సంవత్సరాల తపస్సు తర్వాత వేదవతి, పద్మావతి, లక్ష్మీదేవి అందరూ ఆవిడే. ఆ అమ్మవారే అలా ఉంటుంది. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే. ఇలా ఆ తల్లి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ప్రతి చోట ఉందా అమ్మవారు. అందుకనే ఆ తల్లి, అందుకే స్వామి సుప్రభాతంలో ప్రపత్తిలో ఒక మాట చెప్తారు. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అని. స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుంటే, స్వామి 2 కాళ్ళు ఇలా చాపుకు పడుకుంటేట శ్రీ మహాలక్ష్మికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా అండి? అయ్యవారి పాదాలు వస్తడం అంటే ఇష్టం. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 9 విధాలు. శ్రవణం అంటే వినడానికి ప్రహ్లాదుడు, కీర్తనం చెప్పడానికి శ్రీశుకుడు, కీర్తనం విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు, స్మరణం విష్ణోహ పాదసేవనం పాదములు ఒత్తడానికి లక్ష్మీదేవి. ఆ తల్లి స్వామి పడుకుని 2 కాళ్ళు చాపితే స్వామి పాదములు ఒత్తడానికని వచ్చి పరవశించిపోయి, నేను ఒక్కదాన్నిగా ఒత్తడం ఏమిటని తానే నీలాదేవిగా, తానే భూదేవిగా, తానే లక్ష్మీదేవిగా, తానే పద్మావతిగా మారి అటువైపు ఇటువైపు నిలబడి నల్లగా ఉండేటటువంటి స్వామి పాదముల మీద ఎర్రటి అమ్మవారి చేతులు వేసి, అసలే ఎర్ర తామర వంటి చేతులు, ఆ చేతులు స్వామివారి నల్లటి కాళ్ళ మీద పెట్టి ఒత్తుతుంటే అయ్యవారి నల్లని కాళ్ళల్లోంచొస్తున్న కాంతి, ఆయన కట్టుకున్న పట్టు పీతాంబరంలోంచొస్తున్న కాంతి, అమ్మవారి చేతులతో ఒత్తినప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఈ 3 కాంతులతో కలిపి ఒక కొత్త కాంతి పుట్టి నీ పాదములలోంచి పైకొస్తుంటే, అటువంటి పాదములను నేను శరణుజొత్తుతున్నానయా వెంకటేశ్వర అంటారు. అది అందుకని నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి వెంకటేశ్వర చరణములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి పరమాత్మ ఆ తల్లి ఆ పద్మ సరోవరంలో ఉండేటటువంటి పద్మములోంచి ఆవిర్భవించింది. అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు. ఆ తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి అంటే, అమ్మ అక్కడ ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకనాటికి ఒకనాడు ఎప్పుడైనా కర్మాకర్మ ఫలప్రదాత అయి నిలబడతారు. ఎందుకని? శ్వేతవరాహ కల్పం అయిపోయేంత వరకు ఆయనే పరిపాలకుడు లోకానికి. అందుకని వీడి పని చేశాడు, నేను ఎలా రక్షిస్తాను అంటారేమోనని సౌలభ్యం ఏమిటో తెలుసా అండి? వీడు 7 కొండలు ఎక్కుతాడో ఎక్కలేడో. ఇప్పుడంటే బస్సులు వచ్చాయి, కార్లు వచ్చాయి, జీపులు వచ్చాయి. ఒకనాడవేం లేవు. కొండ మీదకి వెళ్ళడానికి గడగడ వణికిపోయేవారు. ఎముకలు కురికేసే చలి, ఎక్కడ చూసినా పాములు, ఎక్కడ చూసినా విషక్రిములు, పెద్ద పెద్ద దోమలు. అసలు వెంకటాచలం కొండ మీదకి వెళ్ళి ఎవరు ఉండలేకపోయేవారు. అటువంటి స్థితిలో అందరూ వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారని అందుకని వేదాంత దేశికులు దయాశతకం అన్నారు. అయ్యవారి యొక్క దయ ముద్దగా మారిపోతే అమ్మవారైపోయింది. అమ్మవారైపోయి అమ్మవారిగా క్షేత్రంలో కింద ఉంది పద్మావతీదేవి. ఆ తల్లి కారుణ్యం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. ఆ తల్లి యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? పద్మావతి అమ్మవారిది
ఆవిడ పంచమి తిథి నాడు శుక్రవారం నాడు మిట్ట మధ్యాహ్నం అభిజిత్ నగరంలో